బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. గడిచిన వారంలో మనము 8వ అధ్యాయము మొదటి నుండి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మరి 7, 8, 9, 10 వచనాలు కూడా మనం ధ్యానించాం. ఇక ప్రత్యేకించి ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ సంఘములో వచ్చిన హింస ఆరంభంలో మనం చూస్తాం. 8వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగం తర్వాత సంఘమునకు గొప్ప హింస వచ్చింది, శ్రమ వచ్చింది. సంఘాన్ని బాధ పెట్టే పరిస్థితులు, మనుషులు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు సంఘమునకు హింస కలిగింది. ఒకవైపు హింస, శ్రమ సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నా సంఘం మాత్రం అభివృద్ధి పొందుతూ వచ్చింది. సేమ్ అదేవిధంగా ఒక విశ్వాసి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే వస్తుంటాయి. అయితే గ్రహించాల్సింది ఏంటంటే ప్రభువుని హత్తుకొని ప్రభు మీద ఆనుకొని విశ్వాసంతో శ్రమలలో కూడా ధైర్యంగా నిలబడే సంఘమైనా ఒక విశ్వాసైనా అది హింస వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, నింద, లోకంలో అవమానం వచ్చినా, క్రీస్తు నిమిత్తం ఏదైనా సరే అది మనల్ని అంతం చేయడానికి, నాశనం చేయడానికి కాదు, మనల్ని దేవునికి దగ్గర చేయడానికి, మనకి ఇంకా మేలు కలగడానికే వస్తాయన్న విషయాన్ని మనం ఈ సంఘములో నుండి, ఈ యొక్క ఆదిమ సంఘం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సంఘము, ఒక చోట ఉన్న సంఘము అనేక ప్రాంతాల్లో చెదిరిపోయారు. అందులో ఫిలిప్ అనేటువంటి ఒక శిష్యుడు, స్టెఫను తర్వాత ఫిలిప్పు ఒక ప్రాంతానికి వెళ్ళి సమరయ అనే ప్రాంతంలో వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. మరి యేసు నామములో అనేకులు విశ్వసించి రక్షణ పొందుతున్నారు, బాప్తిజం పొందుతున్నారు, చాలామంది విడుదల పొందుతున్నారు. అపవిత్రాత్మలు, దెయ్యాలు పెట్టిన వాళ్ళు విడుదల పొందడం, రోగులు స్వస్థత పొందడం, దేవుని కార్యాలు జరుగుతున్నాయి సమరయ ప్రాంతంలో. సేమ్ టైము అదే ప్రాంతంలో ఇంకొక కార్యం కూడా జరుగుతుంది. ఏంటి అదంటే అపవాది యొక్క కార్యం. అపవాది ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు. ఎలాగూ అతడు సీమోను, అతని పేరు సీమోను. అతడు గారడి చేసేవాడు, అనగా మంత్రాలు, మాయలు చేసేవాడు. దేంతో చేస్తున్నాడు? అపవాది శక్తితో, సాతాను శక్తితో చేస్తున్నాడు. ఒకవైపు దేవుని శక్తి చేత సువార్త ప్రకటించి యేసునామములో అనేకులను బాగు చేస్తుంటే, ఒకవైపు సాతాను కూడా ఒక వ్యక్తిని వాడుకొని సేమ్ అలాంటి కార్యాలే జరిగిస్తున్నాడు. ప్రజలు బహుకాలముగా అతన్ని నమ్మి అతన్ని వెంబడిస్తున్నారట. ఇంకేమంటున్నారు అతని గురించి అంటే, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని ప్రజలు నమ్ముతున్నారు. చూసారా, లోకంలో మరి నిజంగా దేవుడా దెయ్యమా అని గుర్తించలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండేటట్టుగా సాతాను ప్రజల్ని భ్రమ పెడుతున్నాడు. అంటే కొంతమందిని సాతాను కూడా వాడుకొని వారిని అంటే తప్పుతో పట్టిస్తున్నాడు, ప్రజలను తప్పు మార్గంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా సమాజంలో మనం చూస్తున్నాం, నిజమేంటో అబద్ధమేంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు నిజంగా అబద్ధాన్నే ఎక్కువ నమ్ముతున్నారు, దేవుని కంటే ఎక్కువ ఈ ప్రకృతినే ఎక్కువగా ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, జరుగుతున్నటువంటి వింతలు లేకపోతే వదంతులు, మనం వింటున్నవి అన్నీ కొన్ని ఆశ్చర్యం అనిపించి ఇవన్నీ చూసి మనము పరిగెత్తకూడదు. మనం ఏం చేయాలంటే నిజాన్ని, సత్యాన్ని మనం గ్రహించిన తర్వాత, యేసును అంగీకరించిన తర్వాత మనం ఆయనలో నిలిచి ఉండాలి. కానీ ఈ లోక సంబంధన వాటి వైపు మనం ఆకర్షించబడి పరిగెత్తకూడదు అనే మనము ఆ విషయాలు మనం నేర్చుకోవాలి. ఇక 11వ వచనాన్ని గమనిస్తే, అతడు బహుకాలము గారడీలు చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. చాలా కాలం వారి మంత్ర విద్యల వలన ప్రజలు మోసపోయారన్న విషయాన్ని మనం ఈ వచనం నుంచి నేర్చుకోవాలి. ఎలా మోసపోయారు? చాలా కాలంగా మోసపోతున్నారు. అతని విద్య వలన అంటే ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల మీదనే దృష్టి పెడుతున్నారు. అది తప్ప, లేకపోతే అది మంచిదా, అది అబద్ధమా లేక నిజమా, సత్యమా అసత్యమా, ఇది ప్రజలకు గమనించుకోవట్లేదు. ఎక్కడి పడితే అక్కడ పరిగెత్తుతున్నారు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలు ఉంటున్నప్పుడు సంఘముగా మనము జాగ్రత్త పడాలి. అద్భుతాలు అన్నీ దేవుని నుంచే అనుకుంటే ప్రమాదమే. చూసారా, అక్కడ పోతే బాగవుతుంది, ఇక్కడ పోతే బాగవుతుంది, అక్కడ మంచి జరుగుతుంది, ఇక్కడ మంచి జరుగుతుంది. మనం దేవుని నమ్మిన బిడలు కూడా అలాగే పరిగెత్తున్నారంటే ఎంత మోసపోతున్నారో చూడండి.
దేవుని తెలుసుకున్న తర్వాత నిజంగా మోసపోవడం అనేది చాలా ప్రమాదం. ఇక దాన్ని తెలియక మోసపోవడం వేరు, కానీ తెలిసి కూడా ప్రజలు అలా పరిగెత్తడం అనేది చాలా ప్రమాదం. ఎందుకనంటే కార్యాలన్నీ దేవుడే చేయడు, దెయ్యం కూడా చేస్తుంది అనే విషయం ఇక్కడ సీమోను విషయంలో మనం నేర్చుకోవచ్చు. దేవుడే చేస్తాడు అద్భుతాలు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడా? చేయట్లేదు, అపవాది కూడా చేస్తున్నాడు. కాబట్టి అద్భుతాలన్నీ దేవుడి నుంచే వస్తున్నాయని మనం నమ్మొద్దు. అక్కడ దేవుడు ఉన్నాడు, నిజంగా దేవుడు ఉన్నాడు కనుక అదిగో అక్కడ చూడు, అక్కడికి వెళ్తే మిరకిల్స్ జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి అనుకుంటే ప్రమాదం. కాబట్టి ప్రజలు గ్రహించాలి వాక్యాన్ని, సత్యంగా వాక్యాన్ని మనం గ్రహించి ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ నిజ దేవుడు సత్యదేవుడిని మనం నిలిచి ఉంటే నిజంగా మనం అలాంటి విషయాల్లో తప్పిపోము. చాలా కాలం అంటే దీన్ని మనం అలా అర్థం చేసుకోవాలని అలవాటైన మోసం. రెండవది, వారిని విభ్రాంతి పరిచాడు, ఆశ్చర్యపరిచాడు. అంటే భావోద్వేగాలను పట్టుకున్నాడు, ప్రజల ఎమోషనల్స్ని, ప్రజల నాడిని పట్టుకున్నారు అనమాట. ఇలాంటి ఈ అబద్ధికులందరూ ఏం చేస్తారంటే ప్రజలకి ఎలా వీళ్ళని మోసం చేయాలనేది బాగా తెలుసు అనమాట సాతానుకు. ప్రజల్ని ఎలా ట్రాప్లో పడేయాలి, వలలో పడేయాలి, వలలో వేసుకోవాలి కదా. ఒకటి చెప్తాడు, ఇది చేయమని చెప్తాడు, అది చేసిన తర్వాత అది జరగకపోతే ఇక నువ్వు చేయలేదు కాబట్టి అది చేయాలి, ఇది చేయలేదు అది చేయాలని చెప్తారు. దానికి ఇంత అంటాడు, దీనికి ఇంత అంటాడు. ఎటు తిరిగి ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని స్వహా చేయడమే వాళ్ళ పని. బహుకాలముగా ఈ పని చేస్తున్నాడు. మరి ఇక్కడికి సువార్త వెళ్ళింది, దేవుని శక్తి వెళ్ళింది. ఫిలిప్ అనేటువంటి శిష్యుడు అక్కడికి వెళ్ళి యేసు నామమును ప్రకటించినప్పుడు ఆ అబద్ధం అనేది బయటకు వస్తూ ఉంది. అంటే వెలుగు రాగానే చీకటి పారిపోతుంది కదా, దానికి నిలవడానికి స్థానం ఉండదు. అలాగే నిజమైన దేవుని శక్తి ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఉన్న అపవాది శక్తి, అలాగే మోసం చేసే శక్తి పారిపోతుంది, లేకపోతే బయటకు వస్తుంది, బయటపడిపోతుంది అన్నమాట. గ్రహించారా? మరి మనం ఎటు వెళ్తున్నాం, ఎటువైపు పరిగెడుతున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాల్లో లేదా మన జీవితాల్లోనికి నిజమైన దేవుని యొక్క వెలుగు, దేవుని శక్తి రావాలని మనం కోరుకోవాలి. ఒకవేళ అబద్ధము, చీకటి, మోసం అనేటువంటి ఇది వచ్చినప్పుడు మనం వెలుగును గ్రహించలేని స్థితిలో ఉండిపోతాం. ఇక్కడ ప్రజలు బహుకాలముగా అలాగే ఉండిపోయారు, నమ్మి అతన్ని వెంబడించారనమాట. లోబడి ఉన్నారు. ప్రజలు చాలా కాలంగా అతనికి లోబడిపోయారు. చూసారా? మోసం చేసే శక్తికి లోబడిపోతారట ప్రజలు. స్వతంత్రులుగా చేసే శక్తి ఒకటి ఉంటుంది. మనల్ని బానిసత్వం నుంచి, బంధకాల నుంచి, పాపం నుంచి, చీకటిలోంచి, అంధకారంలో నుంచి మనల్ని విడిపించి వెలుగులోనికి నడిపించే ఒక శక్తి ఉంటుంది. అదే నిజమైన శక్తి, దేవుని శక్తి. దాన్ని నమ్మరు, కానీ ప్రజలు ఈజీగా మోసం చేసే శక్తిని నమ్ముతారు, దానికి లోబడిపోయి ఉంటారనమాట. అంటే దాని యొక్క ఏమంటారు, హ్యాండ్ ఓవర్లో ఉండిపోతారు, దాని ఆధీనంలోనికి వెళ్ళిపోతారు. అంటే మనుషుల మనస్తత్వాలను, మనసును, హృదయాన్ని అది ట్రాప్ చేసి మోసం చేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటుంది. ప్రజలు అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారా, సత్యాన్ని ఎక్కువ నమ్ముతారా? కదా, ఇక్కడ అదే జరిగిందంట. బహుకాలముగా ప్రజలు అతన్ని వెంబడిస్తున్నారు. అంటే చూడండి ఎంత ఈజీగా నమ్మి మోసపోయారు. ఏదైనా తోటలో సర్ప రూపంలో వచ్చాడు సాతాను. సర్పంలో ప్రవేశించి అపవాది సర్పరూపంలో వచ్చి అవ్వతో మాట్లాడుతుంటే అన్ని సంవత్సరాలు దేవుడు మాట్లాడుతున్న మాటలకు ఇవ్వని విలువ, ఒక అబద్ధం, ఒక మోసం చేసే ఆ మాటకు ఈజీగా ఆకర్షించబడి లోబడిపోయారు. అవునా కదా? దేవుడు తినొద్దని చెప్పాడంటే మీరు తింటే గొప్ప వాళ్ళు అవుతారు, అందుకే దేవుడు మీకు చెప్పలేదు, మీరు గొప్పవాళ్ళు కావడం ఆయనకి ఇష్టం లేదు కనుక మీకు చెప్పలేదు, మీరు తినండి, తింటే మీరు దేవతల వల్ల అవుతారు అని ఒక్క మాట చెప్పగానే ఎంత అబద్ధానికి ఆకర్షితులు అయిపోయారు ఆనాడు అవ్వ మాటిని ఆదాము. చూసారా? ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రజలు అబద్ధమును, పాపమును, చీకటిని ఈజీగా నమ్మేస్తారు. లోకములో ఉన్న మోసం చేసే శక్తిని ఈజీగా నమ్మి దానికి బానిసలైపోతారు. కానీ నిజంగా స్వతంత్రులుగా చేసే దేవుని శక్తికి ఎంతమంది బానిసలు అవుతున్నారు, లోబడుతున్నారు. అందుకనే మనము ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే క్రీస్తుకు దాసులుగా, దేవునికి లోబడే వారిగా మనం ఉండాలి. ఆమేన్. ఎప్పటికప్పుడు మన మనస్సును, మన హృదయాన్ని ఎవరికి దాసులుగా చేసుకోవాలి? దేవునికి. మన అవయవాల దేనికి దాసులు కావాలి? పాపానిక కాదు. దేవుని పిల్లలుగా మనం చేయాల్సింది ఏంటంటే మన సమస్త అవయవాలన్నీ కూడా నీతికి సాధనాలుగా, దేవునికి దాసులుగా, లోబడేవారిగా మనం ఉండాలి. ఒకడు దేనికి లోబడతాడో దానికి దాసుడు అయిపోతాడు. అవునా కదా? దేనికి మనం ఎక్కువ లోబడతామో దానికే బానిసలం, దానికే దాసులం మనం.
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏది మన మీద ప్రభుత్వం చేస్తుంది, అధికారం చేస్తుంది? చెప్పండి. మన అవయవాలన్నిటి మీద ఏది అధికారం చేస్తుంది? నీతికి సాధనాలా మన అవయవాలు, పాపానిక? మనము నోరు, కళ్ళు, ముక్కు, చెవి, మన అవయవాలన్నీ కూడా నీతికి సాధనాలుగా ఉపయోగించుకోవాలి. దేవునికే మనం దాసులం కావాలి. ప్రజలందరూ మోసం చేసే శక్తికి దాసులైపోయి దాన్ని ఫాలో అవుతున్నారు, లోబడిపోయారు అంతే. అందరి మీద ఆద్యమాషి చేస్తుంది అది ఈ లోకంలో. ఇక్కడ ఒక వ్యక్తి ద్వారా, గారడీలు మంత్రాలు చేసే వీని ద్వారా, ఈ వ్యక్తి ద్వారా చూడండి, ప్రజలందరూ కూడా మోసం చేసే శక్తికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు వెంబడిస్తున్నారు, లోబడుతున్నారు. అందుకని మనం చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడున్న ఈ సమాజంలో కాలం గడిచే కొద్దీ మోసం సత్యంలాగా అనిపించింది. అక్కడ కాలం గడిచే కొద్దీ ప్రజల్లో ఆ మోసం చేసే శక్తికి బానిసలైపోయారు కదా. అది అబద్ధము, మోసము వారికి ఎలా అనిపించింది అంటే సత్యంలాగా, స్వతంత్రలాగా అనిపించింది అనమాట. మంచిలాగా, నిజంలాగా, అదే శ్రేష్టమైన దానిలాగా అనిపించింది. మోసమే వారికి, ప్రజలకు అర్థం కాలేదు, మంచిగా అనిపించిందట కాలం గడుస్తున్న కొద్దీ. అందుకని నిజమైన సువార్త మోసాన్ని తొలగించింది. 12వ వచనంలో మనం గమనిస్తే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. హల్లెలూయా. ఇంతకాలం పాపము, మోసం, మంచి అనుకుంటున్నారు అంతే. కానీ వారి ఆత్మలు వారు అమ్ముకుంటున్నారు సాతానికి. వారి జీవితాన్ని సొహా చేసుకుని వారిని నమ్మి, మోసగాన్ని నమ్మి, గారడీలు చేసే మంత్రగాన్ని నమ్మి, లోక సంబంధమైన మోసపు కుయుక్తులతో ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి, మోసం చేసి, వంచన చేసే ఈ మోసగాన్ని నమ్మి ప్రజలందరూ, ఆ సమరయంలో ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ ఇదే దేవుడు, ఇతడే దేవుడు, ఇదే దేవుని శక్తి, ఇతడు దేవుడు పంపిన దూత అన్నట్టుగా ఆరాధిస్తూ, వెంబడిస్తూ, సకలం సర్వం వానికి అంటగడుతూ ఏదైనా చేస్తారుగా. ఏమేమంటే అది ఇస్తారు. మాకు ఏదైనా బాగా కావాలి, ఏదైనా ఇస్తాం, ఏదైనా చేస్తాం, అట్లా అయిపోయారు. కానీ నిజమైన సువార్త వెలుగు అక్కడికి వచ్చినప్పుడు ప్రజలకు సత్యం అర్థమైంది. వారిని విడిచిపెట్టి అందరూ కూడా యేసును రక్షకుడిగా అంగీకరించడం స్టార్ట్ చేశారు. సువార్తను విని నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. హల్లెలూయా. మరి ఇలాంటి స్థితిలో ఈరోజు ఎంతమంది లేరు? ఇక్కడున్న ప్రజల్లాగా మనము కూడా సత్యాన్ని గ్రహించి వెలుగులోనికి వచ్చి మనం అనేకులను వెలుగులోనికి నడిపించాలి. మనము చీకట్లో నడవద్దు, మనం వారిని అందరినీ చీకట్లో నడిపించవద్దు. మనం వెలుగులోనికి రావాలి, అనేకులను వెలుగులోకి నడిపించాలి. మొదటిగా మన కుటుంబీకులను, మన సంబంధికులను, మన స్నేహితులను, మన దగ్గర వారిని ఖచ్చితంగా ప్రయత్నం మనం చేయాలి. కానీ ఖచ్చితంగా మనము అది చేస్తూ ఉండాలి. దేవుడు సహాయం చేస్తాడు. ఆ ప్రజలు కొంతకాలం మోసంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి సువార్త వెలుగు వచ్చిందో, యేసుక్రీస్తుని గురించి తెలియబడిందో, వెంటనే ఆ మోసం నుంచి బయటికి రావడం స్టార్ట్ చేశారు. సువార్తను నమ్ముతున్నారు, యేసుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా మోసం నుంచి వచ్చారు. తర్వాత అతడు కూడా వచ్చేసాడు, ఆ గారడీలు చేసేవాడు కూడా తర్వాత వచ్చాడు. తర్వాత ఏం జరిగింది అనేది మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఓకే, ఇంకా కొన్ని విషయాలు ఇతని గురించి మనం నేర్చుకోవాలి. దేవుని సువార్త దేవుని శక్తి. ఆమేన్. ఎందుకు ఆ మోసం చేసే సాతాను శక్తిని విడిచి ప్రజలు దేవుని శక్తి దగ్గరికి వచ్చారంటే, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అపవాది కంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆమేన్. దాంట్లో శక్తి ఉంది. నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, నీకు ప్రార్థన చేయడం రాకపోయినా పర్వాలేదు, ఇతరులకు ఎలా ప్రసంగం చేయాలో నీకు తెలియకపోయినా పర్వాలేదు. కానీ నీకు తెలిసింది ఏంటంటే యేసు రక్షకుడు, ఆయననే రక్షించువాడు, ఆయన మన పాపములు క్షమించువాడు, నరకం నుండి తప్పించువాడు అన్న విషయాలు నీకు అర్థమైతే చాలు. ఆ సత్యాన్ని నువ్వు నమ్మి నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించితే నువ్వు రక్షణ పొందుతావు. అదే మాట ఇతరులకు కూడా చెప్పు, అదే మాట ఇతరులకు చెప్పు, అంతే. ఆ పని, మిగతా పని, రక్షించే పని మనది కాదు, దేవుంది. ఎందుకనంటే ఆ చెప్పిన మాటలు అనగా సువార్తలో శక్తి ఉందంట. రోమా 1:16 సువార్త దేవుని శక్తి అని రాయబడింది. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సువార్త అనేది, క్రీస్తును గురించిన మాట అనేది శక్తివంతమైనది. దాంట్లో శక్తి ఉంది, మనలో ఏం లేదు. కానీ దేవుని వాక్యలో శక్తి ఉంది, ఆయన నామములో శక్తి ఉంది. అందుకని యేసు నామం అంటే
లోకపు శక్తులు, చీకటి శక్తులు, దురాత్మలు అన్నీ కూడా యేసునామం అని ఉచ్చరిస్తే నిజంగా అవి భయపడతాయి, లోబడతాయి. వాటికి తెలుసు, మనుషులకు తెలియట్లేదు. యేసు నామములో ఉన్న శక్తి, ఆ జీవము అపవాదికి తెలుసు, మనకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోండి. రెండవది ఏంటంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 8:32లో ప్రభువు చెప్పారు, ఇదిగో సత్యమే మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. కానీ ఈ లోక సంబంధమైన కుయుక్తులు, మోసాలు ఏవి కూడా మిమ్మల్ని స్వతంత్రులుగా చేయలేవు, మీకు రక్షణ ఇవ్వలేవు, మీ జీవితాలను మార్చలేవు. ఈ సత్యము అనగా దేవుని వాక్యమే, దేవుని మాటనే మీ జీవితాలను బ్రతికిస్తుంది, మిమ్మల్ని విడిపిస్తుంది, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పాప బంధకాల నుంచి ఒక మనిషిని విడిపించేది దేవుని మాటనే. ఆ మాట మనం వినాలి, ఆ మాటకు లోబడాలి. ఇక్కడున్న ప్రజలు విన్నారు సువార్త. ఆ సమరయ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా మోసములో, ఆ గారిడివాని మాయలో ఉండి అతను వెంబడించిన ప్రజలు ఈ సువార్తను విని, దేవుని వాక్యాన్ని విని వారు ఖచ్చితంగా బయటకు వచ్చారు, వెలుగులోనికి వచ్చారు, స్వతంత్రులయ్యారు. హల్లెలూయా. అయితే ఫిలిప్పు దేవుని చదివాం కదా, 12-13 వచనం, స్త్రీలను బాప్తిసం పొంది అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలు, గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నందన. ఇక వీనికి ఏమో అర్థం కాలేదు. ఇంతకాలము చాలా ఫాలోవర్స్ ఉన్నారు, ఎల్లప్పుడు ఇక వాని దగ్గరికి వెళ్ళే ప్రజలే ఉన్నారు, గుంపులు గుంపులు. ఒక రోజు వచ్చింది, ఆ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటిస్తుండగా ప్రజలందరూ అటువైపు వెళ్ళి అక్కడున్న అద్భుతాలు చూసి, అక్కడున్న కార్యాలు చూసి వెంటనే నమ్మి సువార్త పొంది, యేసునామములో సువార్తను నమ్మి రక్షణ పొందారు, యేసునామములో బాప్తిజం పొందారు. ఇక వీళ్ళందరూ అటు పోవడం చూసి ఈడేం చేయలేక ఏం చేశాడు, ఇతడు కూడా వెళ్ళి నేను కూడా బాప్తిజం తీసుకుంటా అని చెప్పేసి వెళ్ళి తీసుకున్నాడంట. సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి ఆ సూచక్రియలు, గొప్ప అద్భుతాలు జరుగుట చూసి అతడు ఆశ్చర్యపడ్డాడు. ఇప్పుడు ఇంతకాలమేమో ప్రజలు వీరి గారిడీలు చూసి ఆశ్చర్యపడ్డారు, ఇప్పుడు ఇతడు ఆశ్చర్యపడుతున్నాడు దేవుని కార్యాలు చూసి, దేవుని యొక్క శక్తిని చూసి. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? అపవాది చేసే కార్యాల కంటే దేవుడు చేసే కార్యాలు వాస్తవమైనవి, సత్యమైనవి. అవి మోసంతో కూడిన సాతాను కార్యాలన్నీ. ప్రజలకి అప్పటికప్పుడు నమ్మకం పుట్టిస్తాడు, అప్పటికప్పుడే నమ్మకాన్ని పుట్టిస్తాడు. అందుకనే గుంపులు వెళ్తారు తిరునాళ్ళ జాతర, అప్పటికప్పుడే చేస్తాడు. కానీ అది శాశ్వతమైనది కాదు. సాతానికి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదంట, మన దగ్గర తీసుకొని మనకిస్తాడు. ఎలాగంటే ఏదేని తోటలో దేవుడు మానవునికి ఇచ్చిన మహిమను, అధికారాన్ని ఆ రోజు కొట్టేశాడు మాయమాటలు చెప్పి. ఆ తర్వాత ప్రజలందరికీ చూపించి నా దగ్గర ఉన్నాయి రండి, అద్భుతాలు ఉన్నాయి రండి, శక్తి ఉంది రండి, మహిమ ఉంది రండి అంటున్నాడు. అసలు ఎక్కడిది? దేవుడు మనకిచ్చిందే, ఆదాము అవ్వకి ఇచ్చిందే. ఆ రోజు కొట్టేశాడు, మళ్ళీ అవే తన దగ్గర పెట్టుకొని మనకి చూపించి మనకిస్తున్నాడు. ప్రజలకు అర్థం కావట్లేదు. దేవుడు మానవునికి ఇచ్చిన ఈ మహిమ వాడు దొంగిలించి ఆ మహిమను చూపిస్తున్నాడు. నేను నా దగ్గర అద్భుతాలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, రండి రండి అంటుండే. ఎక్కడవి? అసలు అవి దేవుడు తన పిల్లలకి ఇచ్చినవే. సాతానుకు ఇవ్వడానికి ఏమీ లేవు అతని దగ్గర, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అర్థమైతే ఎక్కడ వైపు ఎటు చూడరు మీరు, ఎప్పుడు ఆయన వైపు చూస్తారు. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి. మీరు నిజంగా క్రీస్తులో మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డలైతే ప్రతి దినం ఎవరి వైపు చూడాలి? లోకం వైపు చూడొద్దు, గారడీల వైపు చూడొద్దు, సాతాను వైపు చూడొద్దు, మోసగాల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. లోకంలో కావలసిన ప్రతి ఏర్పాట్లు ఆయన మనలకు ముందుగా సిద్ధపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. అది మనం ఎప్పుడూ కూడా గట్టిగా నమ్మాలి, అంతే. దాన్ని వేరే మనం ఏం ప్రత్యామ్నాయం చేయొద్దు. ఆయన వైపు చూసి మనం వెళ్తే మనకు కావలసిన పని, ఏర్పాటు, ప్రతి విషయంలో ఆయన మార్గాలు తెరుస్తాడు, సహాయం చేస్తాడు. లోకంలో ఇంకొకడు కూడా ఉన్నాడు, గారడీ చేసే వాళ్ళు ఉన్నారు, వాడు కూడా చూపిస్తాడు. సాతాను కూడా చూపిస్తాడు, రండి రండి రండి, నా అక్కడ అద్భుతాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, రండి అని ప్రజలందరినీ ఆకర్షించుకొని మోసంలోనికి నడిపిస్తున్నాడు. ఇదే జరిగింది, చరిత్ర చదువుతున్నాం మనం, ఇదే జరిగింది. కానీ నిజాన్ని తెలిసినాక ప్రజలు అతన్ని విడిచిపెట్టి దేవుని వైపు వెళ్ళారు. ఇప్పుడు అతడు కూడా ఏంటి అందరు వెళ్ళిపోతున్నారని చెప్పేసి తాను కూడా వచ్చి నేను కూడా బాప్తిసం తీసుకుంటాను, నేను కూడా యేసుప్రభువుని నమ్ముకుంటానని చెప్పేసి నమ్మి బాప్తిసం పొంది ఇక ఫిలిప్పు ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలన్నీ చూసి ప్రజలందరూ మారుమనసు పొందడం చూసి ఆశ్చర్యపడుతున్నాడట, విభ్రాంతి నొందాడు.
ఈ వచనం ఒకటి మనం పూర్తిగా నేర్చుకుందాం. ఇక్కడ గమనించండి, అతడు విభ్రాంతి నొంది దేవుని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, కానీ అతని హృదయం మారకుండా దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. ఇది చాలా కష్టం. అట్టి విశ్వాసం కూడా నిలబడదు. గమనించండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అప్పటి వరకు అతన్ని వెంబడించిన ప్రజలేమో పైకి వెంబడించారు, కానీ దేవుణ్ణి వెంబడించే ప్రజలు పైకి వెంబడించకూడదు కూడా. అది ప్రమాదం. హృదయారా ఆయన్ని వెంబడించాలి. హృదయారా మనసారా ఆయన్ని ఎరిగిన వారమే ఆయన్ని వెంబడించాలి. అందుకనే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. చెప్పాలి అందరూ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. అంటే దేవుని వెంబడించేది పైకి కాదు, హృదయముతో. ఇప్పుడు సీమోన్ వచ్చాడు కదా, ఇతడు వెంబడించుతున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, కానీ ఎలాగంటే పైకే. అవునా కదా? ఇప్పుడు మనుషుల పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని. సార్, నా కుమారుడు వచ్చాడు, నా సన్నిధికి వస్తున్నాడు, రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, నన్ను వెంబడిస్తున్నాడు, కానీ ఇతని హృదయం మాత్రం దూరంగా ఉంది అంటే మన విశ్వాసం కష్టమే అది కదా. అంటే మనము దేవునికి దగ్గరగా ఉండి మన హృదయం దేవునికి దూరంగా ఉంటే, మనం మందిరంలో ఉండి మన హృదయం దూరంగా ఉంటే అది మన విశ్వాసానికి సేవ ఇక్కడ వ్యక్తి. ఇక్కడ దీంట్లోంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఈరోజు క్రిస్టియానిటీ అంత ఇట్లే ఉందండి. చాలా జాగ్రత్త పడాలి. మీరు దేవుని ఎలా ఆరాధిస్తున్నారో తెలియదు. కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అనారోగ్యతలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మన హృదయార మనం ప్రభువుని హత్తుకొని మన హృదయంతో ఆయన్ని ఆరాధిస్తున్నామా, లేక ఏదో పైకే మనము ఆరాధిస్తున్నామా, పైకే ఆయన వెంబడిస్తున్నామా? ఇది మనం ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఆమేన్. ఖచ్చితంగా మన హృదయాన్ని ఇది పరీక్ష చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, బాప్తిసం పొందాడు, కానీ అతని విశ్వాసం దేవుని మీద కాదు, దేవుని మీద కాదు. ఇంకో మాట చెప్పాలంటే ధనం మీద. ఎందుకంటే ఈ టైటిల్ అంతా కూడా ఏంటో తెలుసా? దేవుని వరమును ధనంతో కొనాలనుకున్న వ్యక్తి అన్నమాట ఇతడు. ఈ గారడి సీమ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? దేవుని వరమును డబ్బుతో కొనాలనుకున్నాడు. అసలు సమం అవుతుందా? ఈ లోక కరెన్సీకి సృష్టికర్త అయిన దేవునికి సంబంధం ఉందా? చాలా జాగ్రత్త పడాలి. ఈరోజు దేవుడు మనల్ని ఏర్పరచుకొని, మనల్ని లోకం నుంచి మనల్ని ఏర్పరచుకొని, మనల్ని రక్షించి, తన రక్తం ఇచ్చి మనల్ని కొని, తన పిల్లలుగా, తన కుమారులు కుమార్తెలుగా, తన స్వజనంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎలా ఉండాలంటే, ఇక్కడ ఒక హెచ్చరికగా ఉన్నాడు సీమోను మనకు. ఇలాంటి స్థితిలోనికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. ఆమె ఆయన పిల్లలుగా, నిజంగా ఆయన బిడలుగా మనం ఆయన్ని మన హృదయంతో మనసారా ఆయన ఆరాధిస్తూ మన హృదయంతో ఆయన గణపరచాలి. ఆమె బాప్తిసం పొందాడు, కానీ అతని విశ్వాసం దేవుని మీద కాదు, ధనం మీద. యేసు చాలా మందిని నమ్మలేదంట. యోహాను సువార్త ఒక్కసారి ఈ మాట చదవాలి. 2వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. ఈరోజు మనం, ప్రభువా నా హృదయం అంతరంగం నీకు తెలుసు, నా బలహీనతలుంటే క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని మనం మన హృదయాన్ని ప్రభువుకు అర్పించుకోవాల్సిన సమయం ఇది. ఒక మాట చదువుదాం. 23వ వచనం, 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 23. ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచింది. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. చాలు. ఒకరోజు ఒక పండుగ సమయంలో యెరూషలేములోనికి ప్రభు వెళ్ళాడు. అయితే యేసు ప్రభు రాగానే చాలా మంది ఆయన్ని చూడాలనుకున్న వారు, ఆయన గురించి విన్నవారు, ఆయన కార్యాలు చూసిన వారు, చూడని వారు, ఆయన గురించి కొంచెం విన్నవారు, ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభువును చూశారు. చూసి వెంటనే ప్రభువా ప్రభువా అని చెప్పేసి ఫాలో అవుతున్నారు. అందరూ ఆయన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. సంఖ్య విస్తరించింది. బహు జన సమూహం అక్కడ ఉన్నారు, ప్రభువుని నమ్ముతున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు.
కానీ ప్రభు వైపు నుంచి ఏం జరుగుతుందో ఒక్కసారి చూసారా? అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన నామముందు విశ్వాసం ఉంచారు, ఆయన చేసిన సూచక్రియలను చూసి విశ్వాసం ఉంచారు. వింటున్నారా? ఏం చూసి కదా? కేవలం ఆ క్రియలను చూసి మాత్రమే విశ్వాసం ఉంచారు. కానీ యేసు అందరిని ఎరిగిన వాడు గనక ఆయన తను వారిని తన వశం చేసుకోలేదు. ప్రజలు దేన్ని చూసి ప్రభువుని నమ్ముతున్నారు, దేనికోసం ఆయన వెంబడిస్తున్నారు, ఆయనకి ఈజీగా అర్థమైపోయింది. ఇప్పుడు నాకు ప్రభువే కావాలి అని ప్రభువు దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఆయన వాక్యం కావాలి, ఆయన కావాలి, పరలోకం కావాలి, నిత్య జీవం కావాలి, నాకు రక్షణ కావాలి అని ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఆయనతో మనకు అవసరం లేదు, ఆయన ఏదో ఒక అద్భుతం చేస్తే చాలు, ఒక చిన్న మిరకిల్ చేస్తే చాలు, ఒక సూచక్రియ చేస్తే చాలు అని కేవలం దానికోసం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ సరే, ప్రజల వైపు నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, కానీ ఆయన వైపు నుంచి ఏముందో తెలుసా? అందరినీ తన వశం చేసుకోలేదట. ప్రభా, మేమందరం నేను నమ్ముతున్నామంటే నేనైతే మిమ్మల్ని అందరినీ నమ్మట్లేదు అన్నట్టుగా ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక. చూసారా? ఆయన ఏమి ఎరిగాడు? మనిషి అంతరంగం లోతు దేవునికి తెలుసు, కానీ మనిషిలో ఉన్న మనస్తత్వం మనిషి ఇతడు మన ఇంకొక మనిషికి తెలియదు. ఇప్పుడు మన అంతరంగంలో ఏముందో మీ పక్కన వాళ్ళకి తెలుసా? మీ హృదయంలో మనసులో ఉన్నది ఈ పక్కన వాళ్ళకి తెలియదు. కానీ ఆయనకు అందరి హృదయం తెలుసు కనుక అందరినీ తన వశం చేసుకోలేదు. మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ? అక్కడ గారడు సీమోను గురించి చెప్పుకున్నాం. సీమోను కూడా నేను బాప్తిసం తీసుకున్నాడు, ఫిలిప్పును వెంబడిస్తున్నాడు, కానీ అతడు అసలు తన మనసు దేని మీద ఉంది అనేది అక్కడ ఈజీగా అర్థమైంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్న కాలంలోనే, ఆయన భూమి మీద ఉన్నప్పుడే యెరూషలేములో ఒక పండగకి వెళ్ళినప్పుడు అనేకులు ప్రభువాన్ని నమ్ముతున్నా ఉన్నారు. ఎందుకు? ఒక అద్భుతం చేశాడు. అక్కడ ఒక సూచక్రియ చేయగానే పెళ్లిలో ఒక అద్భుతం చేశాడు, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. వెంటనే అందరూ కూడా ప్రభువా మేము నేను నమ్ముతున్నాం అంటున్నారు. అంతకుముందు ఎందుకు నమ్మలేదు? అంటే ఆ కార్యాలు చూసి నమ్ముతున్నాం, కానీ ఆయన ఎవరో ఎరిగి నమ్మట్లేదా? అంతే కదా? ఆయన ఎవరో నీవు ఎరిగి ఆయనని నీవు నమ్మాలి, కానీ ఆయన చేసే కార్యాలను బట్టి నమ్మవద్దు. అందుకనే చాలాసార్లు మనుషులుగా మనం ఇలాంటి విషయంలో తప్పిపోతుంటాం. ఈరోజు మనం కోరుకునేది ఏంటంటే, రాజు మన సొంతం అయితే రాజ్యం అంతా మనదవుతుంది. మనకు రాజ్యం కావాలా, రాజు కావాలని ప్రజలందరూ ఏం కోరుకుంటారు? మాకు రాజ్యం కావాలి, రాజ్యంలో వెండి బంగారాలు కావాలి, సకల సంపద కావాలి, రాజుతో మాకు పని ఏం లేదు అనుకుంటారు. కానీ తప్పు ఆలోచన. రాజే మన సొంతం అయితే, మన ఇంటికి వస్తే రాజు మన సొంతం చేసుకుంటే రాజ్యం మన సొంతం అవుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మన సొంతం చేసుకుంటే, ఆయన్ని మనం రక్షకుడిగా మన హృదయంలోనికి చేర్చుకుంటే ఆయన రాజ్యం అంతా మనదే, నిత్య జీవం మనదే. ఈ లోకపు కార్యాల గురించే ఎందుకు ఆలోచిస్తున్నాం? ఆయన కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఆయనని మనం సొంతం చేసుకుంటే మన జీవితంలో అద్భుతాలు చేయడం ఆయన వద్దులే, కానీ కార్యాలే కావాలంటే ఇక గారెడ్ సీమోన్ లాగా అయిపోతుంది. సీమోన్ లాగానే అయిపోతుంది. ప్రజలందరూ అలాగే వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఎందుకు వెళ్తున్నారు? లక్షల మంది. ఈరోజు సండే చూస్తే కోకొలులుగా లక్షల జనం మందిరాలు, చర్చిలు వెళ్తారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, కానీ హృదయం దేవునికి దూరంగా ఉంది. మనుషులు మందిరంలో ఉంటారు, కానీ దేవునికి హృదయం దూరంగా ఉంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నీ డబ్బుల తర్వాత, నీ కానుకల తర్వాత, ఏంటి నీ ఆరాధనలు, నీ చప్పట్లు, నీ పాటలు, నువ్వు చేసే సేవ, ఇవన్నీ తర్వాత ముందు నీ జీవితం నాకు ఇస్తావా? నీ హృదయం నాకు ఇస్తావా? ప్రభు కోరుకునేది అదే. ఆయన జన్మించడానికి స్థలం లేదు, ఆయనకి చోటు ఇవ్వలేదంట లోకం, స్థలము లేదు. ఒకరోజు చెప్పాడు ఒక బోధకుడు, ఒక వ్యక్తి వచ్చి, బోధకుడా నేను వెంబడిస్తానంటే, నన్ను వెంబడిస్తావా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకుంటే కొత్త స్థలం లేదు. అది అర్థమైతే ప్రభువా నేను నీతోనే వస్తాను. కానీ అది అర్థం కాకపోతే అమ్మో దేవుని నమ్ముకుంటే చాలా కష్టం, మన వల్లగా అది భక్తి చేయడం మనం చేయలేం అని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు. ఎందుకు? యేసుప్రభు నమ్ముకుంటే ఇక కొంచెం నిష్టగా ఉండాలి, ఇక అది మానుకోవాలి, ఇది మానుకోవాలి, అది వదిలే, ఇది వదిలే. అందులో ఏముంది? తుచ్చమైన వాటికి, లోక సంబంధమైన క్షణికాలం ఉండే వాటి గురించి మనం ఎందుకు బాధపడుతున్నాం?
ఆటోమేటిక్గా మనలో మార్పు వస్తే అవే మానుకుంటా ఏదైనా సరే, కానీ ఆయన్ని మాత్రం వదులుకోదు. ఆమేన్. ఏమైనా వదులుకోండి, కానీ దేవుణ్ణి మాత్రం వదులుకోకండి. అదేవిధంగా మన హృదయాన్ని ఇవ్వకుండా మనం ఆయన విశ్వసించడం, మన విశ్వాసం ప్రమాదంలో ఉన్నట్టే. మనం తెలియని ప్రమాదంలోనికి వెళ్తున్నాం. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మన విశ్వాసం ప్రమాదంలో ఉండేది ఎప్పుడో తెలుసా? మన హృదయం దేవునికి ఇవ్వకుండా మనం మాత్రమే దేవునికి అనుకుంటే కాదు. మన హృదయాన్ని ఆయనకి ఇద్దాం, మన జీవితాన్ని ఆయనకి ఇద్దాం. రెండోది ఏంటంటే వేషధారలోనికి వెళ్ళిపోతాం. అంటే కేవలం మనం దేవుని విడలుగా అనుకుంటాం, కానీ మన జీవితం దేవునికి సంబంధం లేకుండా ఉంటే అది కూడా మనకే కష్టం లేకపోతే నష్టాన్ని తీసుకొస్తుంది. ఈరోజు మనం మనసారా కోరుకుందాం, దేవా నా హృదయాన్ని నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. ఒక మనిషి ఆత్మకున్న విలువ ఈ లోకంలో దేంతో పోల్చలే. దయచేసి గమనించండి. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? తీసుకెళ్తామా? పోలే. కానీ ఒక వ్యక్తి ఇక్కడే పాపక్షమాపణ పొంది తన ఆత్మకు రక్షణ పొంది నిత్య జీవాన్ని సంపాదించుకుంటే ఎంత ధన్యత. మనకు అర్థం కాదు. బైబిల్లో ఇప్పుడు సమయం లేదు, కానీ ఎన్నో సందర్భాల్లో బైబిల్ అంతా కూడా దేవుని ఉద్దేశం అంతా కూడా అదే. పాపలను నేను పిలవచ్చాను, పాపములు ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చాను. మనం పాపలం అంటే ఒప్పుకోం. మేమేం పాపం చేసాం? చాలామంది అంటారు పాపులు అని అంటారు, కానీ తెలియదు, భ్రమలో ఉండిపోతున్నాం. మనకు తెలియదు మనం చేసే ప్రతిదీ కూడా, ఈ లోక సంబంధం ప్రతిదీ కూడా పాపముతో మిళితమైంటే చాలా విషయాలు. అందుకని జ్ఞానోదయం పొంది అంధకారం నుంచి మనం బయటకు వచ్చి మన ఆత్మకు రక్షణ పొందుదాం. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించండి. అయితే అంగీకరించిన వాళ్ళు కూడా నిజంగా ఆయనకు హృదయాన్ని సమర్పించుకోండి. ఆమేన్. ఆయన మార్గంలో నడవండి. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆయన నామములోనే రక్షణ. ఆ రక్షణ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? బతికుండగానే ఏం సంపాదించావు అన్నదానికంటే రక్షణ సంపాదించుకున్న అన్నది చాలా ధన్యత. రక్షణ సంపాదించుకోండి, రక్షణ పొందండి, మీ ఆత్మకు రక్షణ పొందండి. శరీరం శాశ్వతం కాదు, మన్నైనది వెనకటి వరకు మరల మట్టికి పోతుంది. చనిపోయిన తర్వాత ఎవరు ఉంచుకోరు. ఒక్క రోజుకి ఎక్కువ ఉంచరు, లేదా 2 రోజులకి ఎక్కువ ఉంచరు. వెళ్ళాల్సిందే. మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ ఆత్మ పరిస్థితి ఏంటి? మరి దాన్ని దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ ఆత్మకు రక్షణ కావాలి. ఆ రక్షణ యేసు నామములోనే ఉంది. ఆ రక్షణ ఆయనే మనకు సంపాదించాడు. ఇది మనం ఏ రకంగా మీరు ఆలోచించినా యేసు ద్వారా తప్ప ఇక రక్షణ లేదు. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేను తప్ప పరలోకం వెళ్ళడానికి వేరొక మార్గము లేదు అని భూమి మీద ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు. ఈ మాట ఎవరైనా చెప్పారా? లేదు. ఒకవేళ చెప్పడానికి ఎవరికైనా అర్హత ఉందంటే లేదు, ఆయనకు తప్ప. ఎందుకంటే ఒక పరిశుద్ధుడు మాత్రమే పాపులను రక్షించగలడు. ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. మనిషి పాపములకు జన్మతః కర్మతః పాపములకు విమోచన, పాప క్షమాపణ క్రీస్తు ద్వారానే. కాబట్టి రక్షణ పొందిన తర్వాత మన జీవితం ధన్యమవుతుంది. ఈ లోకంలో మనకి ఏది ఉన్నా లేకపోయినా దాని గురించి బాధపడకండి, రక్షణ పొందండి. ఎందుకంటే ఇప్పటివరకు నేర్చుకున్నాం, మోసం చేసే శక్తి ఒకటి లోకంలో పనిచేస్తుంది. గారడీలు, మంత్రాలు, చేతబడి, కర్ణపిశాచి, అంధకారం ఎన్నో ఉన్నాయి. ఎన్నో మనుషులను ట్రాప్ చేసి మనుషులను మోసం చేసే పరిస్థితులు, వ్యక్తులు, శక్తులు ఉన్నాయి. మనుషులు ఉన్నారు, ఆ మనుషుల్ని పనిచేసే శక్తులు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని మనుషులు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు. అన్యాయం, లంచగొండితనం, అక్రమం, పాపం భయంకరంగా లోకం నిండిపోయింది. పాపముతో దేవుని ఉగ్రతకు సిద్ధమవుతుంది లోకం. కానీ ఆనాడు జలప్రలయం కాలంలో నోవాహు తన కుటుంబం 8 మంది కాపాడబడినట్టు ఈరోజు ఆ కాపాడబడే స్థితిలో ఆ రక్షణ వాడులోనికి మనం రావాలి. ఆమేన్. రక్షణ పొంది నువ్వు సిద్ధంగా ఉండు చాలు. నీ ఆత్మకు రక్షణ అవసరం. రేపు చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం అనబాకు. ఎందుకంటే రేపటి దినం మనది కాదు. ఏ దినమున ఏది సంభవించినా మనకు తెలియదు, మనకు గ్యారెంటీ లేదు. కానీ ఈరోజు ఈ వార్త విన్న తర్వాత కూడా మన జీవితాలు ఇంకా నిర్లక్ష్యం చేస్తే దానికి ఉత్తరవాదులు మనమే అవుతాం. దేవుడు కాదు, ఇంకెవరూ కాదు. తెలియచేయబడవలసింది నీకు తెలియజేయబడింది. నీకు ఏదైతే తెలియజేయబడాలో అది ఈరోజు నీకు తెలియజేయబడింది. అది నువ్వు తెలుసుకొని నీ ఆత్మకు రక్షణ పొందు. నోటితో ఒప్పుకో, హృదయంలో విశ్వసించు. ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. 1000 మెట్లు ఎక్కాలా,
ఇంకేదో చేయాలా, ఏది చేయాల్సిన అవసరం లేదు. నోటితో ఒప్పుకో, యేసు రక్షకుడని నీ హృదయంలో విశ్వసించు. ఆయన నీ పాపాల కొరకు ఈ లోకానికి చనిపోయాడని, ఆయనే రక్షకుడని, రక్షకుడుగా నీ క్రీస్తును నీవు నీ ఆత్మలో నీ హృదయంలో చేర్చుకో చాలు. అలాగే రక్షించబడినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా మీ హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచుకోకండి. దయచేసి దేవునికి ఎప్పుడు దూరంగా మీ హృదయాన్ని ఉంచుకోకండి. మీ హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. మీ ఇల్లు మందిరానికి దూరం ఉన్నా మీ హృదయం దేవునికి దగ్గర ఉండాలి. మీరు హైదరాబాద్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, మీరు ఎక్కడున్నా, మీరు దూరంగా ఉన్నా, దేవునికి మందిరానికి మీరు మీ కుటుంబం దూరం ఉన్నా, మీ హృదయం ఎప్పుడు దేవునికి దగ్గర ఉండాలి. ఎక్కడన్నా నీ ప్రపంచంలో నీ సంఘానికి, నీ కుటుంబానికి, నీ మందిరానికి, నీ ఇంటికి, నువ్వు ఉండే ప్లేస్ చాలా దూరం ఉండొచ్చు, కానీ నీ హృదయం మాత్రం దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండేట్టు చూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన కృపా క్షేమములు మనకు అనుగ్రహించును గాక. మోకరించుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవే మాకు కావాలి, నీ రక్షణ మాకు కావాలి. చూస్తున్నామయ్యా, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే మా జీవితాలు. రేపటి దినం మాది కాదు ప్రభువా. రేపు అన్నది మా జీవితంలో వస్తుందో తెలియదు, ఎందుకంటే నీటి ఆవిరి వంటి మా జీవితాలు అయ్యా. తృణప్రాయము క్షణమాత్రం ఉండేవి తండ్రి, దయ చూపండి. నీవిచ్చిన ఆయుష్, ఆరోగ్యము తండ్రి ప్రభువా, ఈ జీవిత కాలంలో ఒకని ఆయుష్, ఆశీర్వాదం నీ వశంలో ఉన్నాయి. అనుదినము నీ అనుగ్రహమే తండ్రి. మేము బ్రతికున్నామంటే నీ కృపయే దేవా. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే నీ కనికరమే దేవా. మా కృషి, మా ఫలితము, మా ప్రయాస మాత్రమే కాదు, కానీ నీ కృప మాకు తోడుగా ఉంది ప్రభువా. మేము కష్టపడ్డాం, మేము కృషి చేసాం, మేము ప్రయాసపడ్డాం అయ్యా ప్రభువా. మా కష్టం, మా ప్రయాస, మా యొక్క అయ్యా ప్రయత్నం వల్లనే అనుకుంటాం, కేవలం అది మాత్రం కాదు, కానీ నీ కృప మాకు తోడై ఉంది. మమ్మల్ని హెచ్చించింది నీ కృప, మమ్మల్ని ఘనపరిచింది నీ కృప. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే నీ కృప, ఇంకా నువ్వు బ్రతికున్నామంటే నీ కృపయే దేవా. నీవిచ్చు రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు ప్రభా. క్రీస్తు అనుగ్రహించు రక్షణ నిర్లక్ష్యం చేస్తూ పోతే నరక శిక్షను తప్పించకపోవడం అది ఖాయం. క్రీస్తు అనుగ్రహించి రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్తే నరక శిక్షను పొందడం ఖాయం. క్రీస్తు అనుగ్రహించి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు, తృణీకరించొద్దు, త్రోసివేయొద్దు. నీ ఆత్మకు రక్షణ అవసరం, రక్షణ అవసరం. ఆ రక్షణ పరలోకములో మనల్ని దేవునితో నిలబెడుతుంది. రక్షించబడిన వారు, బాప్తిసం పొందిన వారు మోసపోవద్దు. గారడు సీమోనులాగా కేవలం డబ్బు